కోనసీమ తిరుమలగా చెప్పుకునేటువంటి వాడపల్లి గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. గోదావరి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్. దీన్ని కోనసీమ తిరుమల అని కూడా అంటాము. ఇది వచ్చేసి మనకి వాడపల్లి క్షేత్రం అనేటువంటిది కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే మనకి ఎంతో పట్టణమైనటువంటి రాజమండ్రికి 25 కిలోమీటర్లో ఉంటుంది. దీన్ని మనం తిరుపతి తర్వాత కోనసీమ తిరుమలగా చెప్పుకుంటాము. ఈ వాడపల్లి క్షేత్రానికి ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామికి 7 శనివారాల దేవుడు అని కూడా పేరు ఉంది. 7 శనివారాల వెంకన్న అంటారు. ఇక్కడికి వచ్చి ఎవరన్నా మొక్కుకున్నట్లయితే ఆ మొక్కు తీరిన తర్వాత వాళ్ళు 7 శనివారాలు ప్రదక్షిణాలు చేసుకుని 7 శనివారాలు వస్తారు. అలాగే 7 రూపాయలు దక్షిణ ఇచ్చుకుని 7 ప్రదక్షిణాలు చేసుకుని వాళ్ళ కోరికలు తీరినాయి అని చెప్పేసి స్వామికి నమస్కారం చేసుకుని కృతజ్ఞతలు తెలుపుకుంటారు. ఈ వాడపల్లి క్షేత్రానికి సంబంధించి చాలామంది మొక్కిన కోరికలు తీరినాయి అని చెప్పి ఇక్కడ 7 శనివారాల వెంకన్నగా ఈయన ప్రసిద్ధి చెందాడు. శనివారం ఒక్కరోజు ఇక్కడ మీరు గమనించినట్లయితే మస్తు పబ్లిక్ ఉంటారు. అదే కనుక మీ రిమైనింగ్ డేస్లో కనుక మీరు చూసినట్లయితే పబ్లిక్ అనేది చాలా తక్కువ ఉంటుంది. బట్ శనివారం మాత్రం చాలా రష్ ఉంటుంది. అలాగే ఇక్కడ అన్నదాన సదుపాయాలు కూడా ఉన్నాయి. ఇక్కడ మనకి అన్నదానం కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఈ టెంపుల్కు వచ్చి ప్రదక్షిణాలకు అలాగే దర్శనానికి 3 గంటలు 4 గంటల సమయం కూడా పడుతుంది. సో ఆ దర్శనం అయిన తర్వాత చాలామంది ఇక్కడ ఉన్నటువంటి అన్నప్రసాదాన్ని స్వీకరించడం జరుగుతుంది. ప్రదక్షిణ సమయంలో ఈ వీధులన్నీ కూడా గోవింద గోవింద అని నామస్మరణలతో మారుమ్రోగుతూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. ఓం నమో వెంకటేశ. థ్యాంక్ యూ.